ఎపిసోడ్ మొత్తంలో కుట్రలు, కుతంత్రాలు, అపార్థాలు, ధైర్యమైన కౌంటర్లు, చివర్లో ఊహించని మైండ్ గేమ్ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనాపై చాడీలు చెప్పాలని నిర్ణయించుకున్న ప్రభావతి, శృతి తల్లి శోభన ఇంటికి రాగానే తన అసలు నాటకం మొదలు పెడుతుంది. మీనా వల్ల శృతి జీవితం నాశనం అవుతుంది అని తెలిసి విషయం వల్లే ప్రయత్నం చేసిన శోభన గట్టిగా ఎదురు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ప్రభావతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇదే సమయంలో రోహిణికి తల్లికి యాక్సిడెంట్. ఆ తర్వాత రోడ్డు మీద శోభన మీనా మధ్య జరిగిన ఘర్షణ ఎపిసోడ్లో హైలైట్గా నిలుస్తుంది. ప్రభావతి మాటలు నమ్మిన శోభన మీనాపై తీవ్ర ఆరోపణలు చేస్తే గౌరవంగా కానీ ధైర్యంగా కౌంటర్ ఇస్తుంది. చివరకు మీనా స్నేహితురాలు హెచ్చరికతో శోభన భయపడి వెళ్ళిపోతుంది. ఈ దృశ్యాలను గమనించిన బాలు నిజం తెలుసుకొని కోపంతో మీనా కలిసి ఇంటికి వస్తాడు. ఇదే సమయంలో బాలు, మీనా, రవి, శృతి ముందే ప్లాన్ చేసిన డ్రామాను స్టార్ట్ చేస్తారు. బయట ఉన్న ప్రభావతి తన ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందపడుతుండగా నిజానికి నలుగురు కలిసి ప్రభావతినే బకరా చేస్తారు. ఈ ట్విస్టులో భాగంగా గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఇంట్లోని వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంట్లో అన్నదమ్ములు, తోడికోడల మధ్య గొడవలు జరుగుతుంటే అందరికంటే ఎక్కువగా ఆనందపడి మాత్రం ప్రభావతే. అదే నాకు కావాల్సింది అన్నట్టు ఆమె ముఖంలో కనిపించిన ఆనందం ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటూ శృతి, మీనా, బాలు, రవి మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే ప్రభావతి మాత్రం లోలోపల ఆనంద తాండవం చేస్తుంది. అయితే ఈ మార్పును గమనించిన వ్యక్తి సత్యం. ఇప్పటి వరకు ఐక్యతగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఇలా గొడవపడడం చూసి ఇదేదో తేడాగా ఉంది అని తల పట్టుకుంటాడు. బాలు, రవి, శృతి, మీనా మధ్య ఇలాంటి విభేదాలు ఎందుకు వచ్చాయో అర్థం కాక అయోమయంలో పడతాడు. అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకొని బాలు దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తాడు. ఇక్కడ అసలు ట్విస్ట్. బాలు మొదట కొంచెం మొహమాట పడినా ఆ తర్వాత అసలు రహస్యాన్ని తండ్రికి చెబుతాడు. తాను నలుగురు కలిసి నిజంగా గొడవ పడటం లేదు, కావాలని అలా నటిస్తున్నాం నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని అడిగితే బాలు పూర్తిగా మీనా మాస్టర్ ప్లాన్ అని చెప్తాడు. శృతి, మీనా కలిసి ఉండడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం ప్రభావతికి అస్సలు నచ్చడం లేదని బాలు వివరిస్తాడు. వాళ్ళ ఐక్యతను చెడగొట్టాలనే ఉద్దేశంతో ప్రభావతి కావాలని శృతిని రెచ్చగొట్టి మీనాపై లేనిపోని ఆరోపణలు చేస్తుంది అని చెప్తాడు. శృతి ద్వారా మీనా దగ్గరికి వెళ్ళి ప్రభావతి నానా మాటలు అనడంతో పరిస్థితి మరింత ఉద్రేకంగా మారింది. అప్పుడు మీనా తన తెలివిని ఉపయోగించి ఇప్పుడు నిజంగా గొడవ పడితే ఇంట్లో అనవసరంగా సమస్యలు వస్తాయని, అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు రావచ్చని ఆలోచించి ముఖ్యంగా ప్రభావతిని సాటిస్ఫై చేయడానికి ఆమె పన్నిన కుట్రను ఆమెకు తిరిగేసేలా ఒక ప్లాన్ వేసింది. మనం గొడవ పడుతున్నట్టు నటిద్దాం, అప్పుడు అమ్మ సంతోషిస్తుంది, కానీ మన మధ్య నిజంగా ఏమీ మారదు అని శృతి, రవి, బాలు అందరికీ చెప్పింది. వాళ్ళంతా మీనా ఆలోచనకు ఒప్పుకొని ప్లాన్ ప్రకారం నటించడం మొదలుపెట్టారు. ఈ నిజం విన్న సత్యం మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మీనా తెలివితేటలను మెచ్చుకుంటాడు. అదే సమయంలో ప్రభావతికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో కూడా అతని మనసులో వస్తుంది. శోభన శృతికి స్ట్రాంగ్ వార్నింగ్. ఇంట్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో శృతి తన తల్లి శోభనకు ఫోన్ చేస్తుంది. వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని అంటూ శృతి చెప్పడంతో శోభన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తుంది. అందుకు శృతి ఆగ్రహంగా స్పందించి, ఎందుకు నా జీవితంలో జోక్యం చేసుకుంటున్నావు, నాతో గొడవపడ్డావు, నా మనసు ఎందుకు గాయపరిచావు అంటూ నిందిస్తుంది. మీనా విషయంలో ప్రభావతి చెప్పిన మాటలతోనే తాను అంతా ఇలా ప్రవర్తించానని, మీ సంసారం ఎక్కడ చెడిపోతుందోనని భయపడ్డాను. శోభన తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే శృతి మాత్రం వెనక్కి తగ్గదు. నా జీవితంలో ఇకపై తల దూర్చవద్దు, లేనిపోని గొడవలు క్రియేట్ చేయొద్దు అంటూ తల్లికి కఠిన హెచ్చరికలు ఇస్తుంది. ఆ ఫోన్ కాల్ శృతి పాత్ర మరింత స్ట్రాంగ్గా, నిర్ణయాత్మకంగా మారిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. రోహిణి తల్లి సుగుణమ్మకి హార్ట్అటాక్ ఏదైలా ఉండగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. రోహిణి తల్లి సుగుణమ్మ ఇంట్లో పడిపోవడంతో
ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారుతుంది. పక్కింటి వారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. విషయం తెలిసిన వెంటనే రోహిణి పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటుంది. డాక్టర్లను అడిగి పరిస్థితి తెలుసుకొని రోహిణి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. సుగుణమ్మకు హార్ట్ పేషెంట్ అని తప్పనిసరిగా ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలని డాక్టర్లు స్పష్టంగా చెప్తారు. అయితే తాను సిటీకి దూరంగా ఉంటానని, అత్తవారింట్లో ఉంటాను, తల్లిని చూసుకోవడం సెట్ కాదని, మా అత్తగారింట్లో ప్రాబ్లంగా ఉంటుంది అని డాక్టర్కి చెప్తుంది రోహిణి. దీనికి డాక్టర్లు మరింత సీరియస్గా హెచ్చరిస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అమ్మా? ఆమెకు హార్ట్అటాక్ వచ్చేలా ఉంది, ప్రమాదం ఉంది, మీరే దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అని చెప్తుంది డాక్టర్. కెరీర్ ఏర్పాటు చేసుకోవాలి అని సూచిస్తుంది. ఈ మాటలు విన్న రోహిణి పూర్తిగా అయోమయంలో పడుతుంది. ఒకవైపు తల్లి ఆరోగ్యం, మరోవైపు తన గతం, తన కొడుకు విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందన్న భయం. రోహిణి మనం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తీవ్రంగా బాధపడుతుంది. బాలు మీనా మధ్య ఫన్నీ ఫైట్. ఎపిసోడ్ చివరిలో బాలు మీనా మధ్య ఒక సరదా సంఘటన చోటు చేసుకుంటుంది. పెళ్లి చూపులకు వెళ్ళే ఒక వ్యక్తి అర్జెంటుగా డ్రాప్ చేయాల్సి వస్తే బాధ్యతలు బాలు మీద పడుతుంది. ఆ తొందరలో కారు వేగంగా నడుపుతుండగా ఎదురుగా మీనా బైక్పై వస్తుంది. అతివేగం కారణంగా ఇద్దరు ఢీకొనడంతో వెళ్ళడంలో రోడ్డు మీద మాటల యుద్ధం మొదలవుతుంది. రోడ్డు మీద జాగ్రత్త లేదా అంటూ మీనా, నీదే తప్పు అంటూ బాలు, ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతాయి. ఈ గొడవ మధ్యలో పెళ్లిచూపులకు వెళ్ళే వ్యక్తి పూర్తిగా ఇరుక్కుపోతాడు. అనవసరంగా మీ ఇద్దరి గొడవలో నేను చిక్కుకున్నాను అంటూ అతన్ని ఇబ్బంది పెడుతుంది. ప్రేక్షకులు బాగా నవ్వు తెప్పిస్తుంది. చివరకు ఆ సరదా సన్నివేశంతోనే నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. లైట్ కమింగ్ ఎపిసోడ్ రోహిణి చిక్కుల్లో పడినట్టే. ఇదిలా ఉండగా రాబోయే ఎపిసోడ్లో మాత్రం టోన్ పూర్తిగా మారనుంది. రోహిణి అబద్ధాలు ఒక్కొక్కటి ఆమెను చిక్కుల్లో నెట్టేలా కనిపిస్తున్నాయి. మనోజ్ ఫోన్ చేయగానే ఎక్కడున్నావు రోహిణి అని అడగగానే దివ్య దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది రోహిణి. రావటానికి లేట్ అవుతుంది అంటూ రోహిణి అబద్ధం చెప్తుంది. అయితే అదే సమయంలో అనూహ్యంగా దివ్య రోహిణి కలవడానికి మనోజ్ షోరూమ్కి వస్తుంది. రావడంతో మనోజ్ చూసి కథలో పెద్ద ట్విస్ట్గా మారుతుంది. దీంతో మనోజ్కు అనుమానం పెరుగుతుంది. మరోసారి రోహిణికి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఆమె దివ్య దగ్గరే ఉన్నాను అని చెప్పడంతో పరిస్థితి మరింత గందరగోళంగా చేస్తుంది. ఇంటికి వచ్చిన వెంటనే మనోజ్ రోహిణి నిలదీసిపోతున్నట్టు ప్రోమోలో చూపించడంలో ఆమె అబద్ధాల గుట్టు ఎప్పుడు బయటపడుతుందోనన్న ఉత్కంఠత పెరుగుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కలుద్దాం. హలో గైస్, అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. అందరికీ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.